రెండోది ఏంటంటే కనుక హేళన. ఎవరైనా హేళన చేస్తే కనుక వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే వీళ్ళు మంచితనంతో పుట్టారు, ఎవరు వాళ్ళ వైపు వేలెత్తి చూపెట్టలేరు. రమేష్ మాట్లాడుతుంటే కనుక అతని ఐక్యూ ఎంత ఉందో అనేది నాకు తెలుసు. నీ ఐక్యూ కూడా చాలా బాగుంటుంది, మీ ఇద్దరు ఐక్యూ కూడా చాలా బాగుంది. ఇంటలెక్చువల్ కోఎఫిషియెంట్ 95 అబోవ్ ఉంటుంది. కానీ నువ్వేంటంటే స్లో అండ్ స్టడీ విల్ విన్ ద గేమ్. అంటే నిలబడి నీళ్ళు తాగటం బెటర్, పరిగెట్టు పాలు తాగేదానికంటే అనే సామెతం. అది ఒకటి. రెండోది ఏంటంటే కనుక హేళన. ఎవరైనా కూడా అరే నువ్వేంటి ఇలా ఉన్నావు, అంత తెలివైన వాడు నువ్వు ఇంత పొడుస్తావు అనుకుంటే నువ్వేంటి ఈ స్థాయిలో ఉన్నావు, మీ అన్నయ్యని చూసి నేర్చుకోరా, మీ తమ్ముడిని చూసి నేర్చుకోరా, పక్కింటి ఆంటీని చూసి నేర్చుకోరా అని చెప్తే కనుక వీళ్ళకి కోపాలు వస్తాయి. అందులో ఇతను ప్రేమించి నిన్ను మీ పెద్దల యొక్క అంగీకారం లేకుండా తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి, సో ఆటోమేటిక్గా ఇతనికి తెలియకుండానే అతి పెద్ద శత్రువులు ఇతని జీవితంలో మీ అమ్మ నాన్న అయ్యారు. ఇప్పుడు ఏంటంటే హీ హ్యాస్ టు ప్రూవ్ ఏ పాయింట్ టు హిజ్ వైఫ్. తప్పైతే నన్ను కరెక్ట్ చేయను. హీ హ్యాస్ టు ప్రూవ్ ఏ పాయింట్ టు హిజ్ వైఫ్ దట్ హీఈస్ ఏ ఎలిజిబుల్ హస్బెండ్. అన్ని తరాలుగా అన్ని విధాలుగా ఒక అర్హత ఉండేటటువంటి ఒక భర్తగా, ఒక అర్హత ఉండేటటువంటి అల్లుడుగా అతను ప్రూవ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమైందంటే అతని తాపత్రయం ఇంకా పెరిగింది. ఎప్పుడైతే మీ నాన్నగారు వచ్చి ఇదేంటమ్మా అప్పుడు ఇంతే సంపాదన, ఇప్పుడే సంపాదన, నువ్వు అతని సంపాదన మించిపోవటం ఏంటి, ఇంటికి పెద్దగా ఈ విధంగా మాట్లాడేటప్పటికి ఎక్కడైతే ఓడిపోయినో అక్కడే గెలవాలి అనేటటువంటి కసి అతనిలో పెరిగింది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనరు, పిచ్చి కాన్ఫిడెన్స్ అంటారు. చాలామంది ఏమనుకుంటారు, అరే అన్ని లక్షలు ఎలా ఆడేవారో నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, పిచ్చి కాన్ఫిడెన్స్. ఏంటి ఆ పిచ్చి కాన్ఫిడెన్స్ అంటే కనుక అరే బ్యాడ్ లక్, అక్కడ ఆ నెంబర్ మీద వేయిపోయి ఈ నెంబర్ మీద వేసాను, ఈరోజు ఖచ్చితంగా 3 మీద వేస్తాను, కొట్టేస్తాను అంటే కాన్షియస్. మన ఎంసెట్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ABCD అని వస్తారు. అందులో C and D చాలా దూరంగా ఉంటాయి, A and B దగ్గరగా ఉంటాయి. మొత్తం గ్యాంబ్లింగ్ అంతా కూడా అక్కడే ఉంటుంది. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ మొత్తం వెబ్సైట్స్ అన్నీ కూడా ఆ రెండింటిని ఎంత దగ్గరగా చూపెడతారంటే కనుక ఇదా అని చెప్పి దీని మీద వేస్తాం, పోతుంది. అప్పుడు ఏమనుకుంటాం మనం, పోయిన తర్వాత ఏమనుకుంటాం, అరే దీని మీదే కదా మనం వేయాలని అనుకున్నాం, నా మైండ్ ఏంటి లాస్ట్ మినిట్లో దీని మీద వేసింది అని చెప్తే బాధపడతాం. సో నెక్స్ట్ టైం ఏం చేస్తాం, మళ్ళీ ఆ రెండే కనిపిస్తూ ఉంటాయి, ఇదా అని చెప్పి దీని మీద వేస్తాడు, ఈసారి ఇది వస్తుంది. సో కాబట్టి ఏమవుతుంది, ఈ రెండింటి మధ్యనే ఆడుతూ ఉంటాడు, పోతూనే ఉంటుంది. కానీ వీళ్ళలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడం గురించి నేను ఎప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికీ ఒకటే చెప్తా ఉంటాను, అరే బాబు మీకు డబ్బులు ఇస్తూ పోతూ ఉంటే కనుక ఆడు పిల్లలు ఆడు బతకద్దాడు వెబ్సైట్ తయారు చేసుకుని ఒకటి నడిపిస్తున్నాడు ఒక సంస్థ, మీకు లక్షలు 1 కాదు 2 కాదు 3 కోట్లు వస్తాయి అని అంటూ కనుక రోజు 3 కోట్లు ఇస్తూ ఉంటే కనుక వాడు బతకద్దా, ఇస్తున్నట్టే అనిపిస్తుంది కానీ ఎవడు ఉండదు నాన్న. లేదంటే గెలిస్తే కనుక 1,00,000 మందిలో ఒకటి గెలుస్తారు, మిగతా 99,000 మంది అడుక్కు తింటారు అని అంటాను. నేను ఇదే చెప్తా ఉంటాను అందరికి. సో వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకో అంశం ఏం చేస్తారు, నంబర్ గేమ్ ఆడతారు. అంటే మీకు కనిపిస్తుంది మేడం, నీకు 1,00,000 రూపాయలు వచ్చినాయి అని కనిపిస్తుంది, ఆడు వేలేలో ఇలా స్పార్క్ అవుతూ ఉంటుంది, 1,00,000 రూపాయలు వచ్చేసినట్టు. ఊరికనే అది మన చేతుల్లో ఉండదు, జోబులో ఉండదు, అది అక్కడ మెరుస్తూ ఉంటుంది. నువ్వు దమ్ముంటే అది విత్డ్రా చేయలేడు. సో అది కనిపించగానే అది ఏం చేస్తాడు, ఆ వాల్యూలో ఉన్నది తీసుకెళ్ళి మళ్ళీ పెట్టుబడి పెడతాడు. ఇంక ఇలా చైన్ రియాక్షన్ పోతూ ఉంటుంది. నిజానికి వాస్తవానికి చెప్పాలి అనుకుంటే కౌన్సిలింగ్ అనేది ఖర్చుతో కూడింది ప్రైవేట్ సంస్థల్లో అనుకుంటే కనుక మీకు మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఉంది. అంటే ఆలోచనని కట్ చేసేసేటటువంటి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అదేం దీర్ఘకాలికంగా ఏం లేదు. ఇప్పుడు ఇతను ఏమన్నాడు, సార్ నాకు ఇబ్బందిగా ఉంది, నేను ఆడాలనేటటువంటి ఉద్దేశం లేదు, నిజంగా నాకు ఇప్పుడు చూడగానే నాకు నమ్మకం వచ్చిందమ్మా, అతను ఆడాలనే ఉద్దేశం లేదు, అది చాలా మంచి చిహ్నం, నువ్వు అదృష్టవంతురాలి, ఆల్రెడీ 90% ఆఫ్ ద గేమ్ మీరు ఇద్దరు గెలిచేశారు, నా మాట కింద మీరు ముందుకెళ్ళచ్చు, అప్పటికీ ప్రాబ్లం వస్తే కనుక నేను ఫ్రీగానే అతనికి ట్రీట్మెంట్ ఇస్తాను. ఓకే, అది దాని మీద వేలు పెట్టిన తర్వాత ఆడట్లేదు అంటే కనుక, ప్లస్ అతనికి అవకాశాలు ఉన్నా కూడా ఆడట్లేదు అంటే కనుక అతనిలో అసలు సిసరైన మార్పు వచ్చింది. మరి ఎందుకు సార్ ముట్టుకోవటం అంటే కనుక, నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడితే కనుక ఎందుకు ముట్టుకుంటాడు అంటే కనుక, ఇంకా అది ఒక OCD లాగా అనమాట, అలవాటైపోయింది. ఇంకా 1.5-2 years పాటు పక్కలో పెళ్ళం ఉందా, ఇంట్లో ఏం జరుగుతుంది, బాధ్యతలు తీసి పక్కన పెట్టి, శారీరక సంతోషం సుఖాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ లెవెల్లో ఏ అబద్ధం ఆడాలి, ఎక్కడ డబ్బులు సంపాదించాలి అనేటటువంటి ఈ వ్యసనంలో ఉండిపోయిన వ్యక్తి ఇంకా ఆటోమేటిక్గా అతను పగలనక రాత్రానికి ఇంకా అది నొక్కటమే, ఆడాలనే ఉద్దేశం మనసులోంచి రావాలి, అది రావట్లేదు. సో అక్కడి వరకు మీరు సేఫ్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది, అక్కడి వరకు సేఫ్ అమ్మ. అయితే ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన వేరే వాళ్ళు దూరకుండా చూసుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీ నాన్నగారి మీద మీకు అమితమైనటువంటి ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, పెళ్ళి ఇలా బయటకు ఒక ఆడపిల్ల రావడంతో వాళ్ళు పరుగు పోయింది, వాళ్ళు తలెత్తుకోలేకుండా తిరగలేకపోతున్నారు, ఇప్పుడు భర్త గురించి నేను ప్రూవ్ చేసే పరిస్థితి వచ్చింది అని నీకు అనిపించవచ్చు. కానీ వాళ్ళకి తెలిసిందంతా ఆవగింజ అంతే, ఇక్కడ ఉన్న పరిస్థితి కానీ ఈ అబ్బాయి ఎందుకు ఆడుతున్నాడు ఏమవుతుంది అనేటటువంటిది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళని దూరం పెట్టి ఏది చక్కదిద్దాలనుకున్నా మీరిద్దరూ చక్కదిద్దుకోండి.
రమేష్, అర్థమైందా? నేను 2 పాయింట్స్ నీకు చెప్తాను రమేష్. ఒకటి, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు లైఫ్. జీవితంలో షార్ట్ కట్ అనేటటువంటిది ఏమీ లేదు. ఆ షార్ట్ కట్ అంటూ ఉంటే కనుక మేము 14 సంవత్సరాల పాటు ఎంబీబీఎస్లు ఎండీలు అని చదువుతాం, మిగతా పిల్లలందరూ కూడా పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఎందుకు చేస్తారు? పగలనక రాత్రి అనక లక్షల కొద్ది ఫీజులు కట్టుకుని కాలేజీల చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఎందుకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటం? నిజంగా అంత ఈజీయా లైఫ్? కాదు. వాడెవటో బ్రతకటం గురించి వాడు క్రియేట్ చేస్తున్నటువంటి ఒక వెబ్సైట్, వాడిని బ్రతికించడం గురించి మనం ఆడుతున్నాము. మన ఇంటిల్లో 10 సర్వనాశనం అయిపోవటం గురించి మనం ఆడుతున్నాం అంతే. ఇట్ ఈస్ నాట్ ఎ గేమ్, ఇట్ ఈస్ ఎ డెత్. ఈ డెత్ అంతే. నేను చూసే ప్రేక్షకులు ఎవరన్నా ఉంటే కనుక బెట్టింగ్ గ్యాంబ్లింగ్ గురించి ఒకే పదం వాడతాను, ఇది చావు. వాడెవడో గెలిచాడు అంటే కనుక ఇదంతా అభూత కల్పన. గెలిచిన వాడు 1,00,000 మందిలో ఒకడు, ఓడిపోయినటువంటి వాళ్ళు 99,000 మంది. నేను గెలుస్తాను అనే నమ్మకం నీ జీవితంలో ఎక్కడ ఉండాలంటే నీ చదువు దగ్గర ఉండాలి, నీ విద్యాభ్యాసం నీ కెరియర్ మీద ఉండాలి, మీ కుటుంబం మీద ఉండాలి. అక్కడ గెలుపొందండి. లాంగ్ కట్ ఏదైతే ఉందో అది పర్మనెంట్ కట్, షార్ట్ కట్ ఏదైతే ఉందో అది డెత్ కట్ అంతే. ఇంతకంటే మించి నేను ఏం చెప్పలేదు. ఆడడమ్మా, రమేష్ ఆడతాడు, మీరు మంచి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చారు. ఆడడు, నేను ఆడ్డానని చెప్పి నువ్వు సర్టిఫికేట్ తీసుకుని ఎగిరి గంతేసుకుంటూ వెళ్ళొద్దు. ఎక్కడికక్కడ నీ స్వీయ నియంత్రణ అనేది ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ అని ఉండాలి. 10 రూపాయలు నీ జోబులో కనిపించింది అంటే కనుక మేము 10 రూపాయల గురించి ఒకలాగా ఆలోచిస్తే నువ్వు ఎలా ఆలోచించాలంటే 10 రూపాయలు నేను తీసుకెళ్ళి బెట్టింగ్ ఆడేస్తాననే భయం ఎప్పటికీ నీలో ఉండాలి. నువ్వు 2 సంవత్సరాలు కంటిన్యూస్గా ఆడకపోయినా కూడా 3వ సంవత్సరం నేను ఆడేస్తానేమో అనే భయం నీకు ఉండాలి. నేను ఆడితే కనుక నన్ను ఇంతగా ప్రేమించినటువంటి నా భార్య ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది అనే భయం ఉండాలి. ఇప్పుడుకొచ్చి జీవితం ఇప్పుడుకొచ్చి ఇంత ప్రయాణం మొదలు పెట్టాము, పిల్ల జల్లా కూడా లేరు మా ఇద్దరు జీవితంలో, సర్వనాశనం అయిపోతుంది నా కుటుంబం అనే భయం ఉండాలి. అంటే అనుక్షణం భయపడాలి మేడం. చాలామంది ఏమంటారో తెలుసా మేడం, సార్ 6 months ఆడలేదు సార్, నేను మారిపోయాను సార్ అంటారు. నో, అనుక్షణం ఆ భయం ఉండాలి. ఎందుకంటే అది మన బ్రెయిన్కి అలవాటు చేసినటువంటి ఒక అనుభవం. బ్రెయిన్ ఎప్పుడు అది గుర్తు పెట్టుకుంటుంది. అరే నువ్వు జస్ట్లో మిస్ అయిపోయారా, 1 కోటి రూపాయలు కొట్టేద్దు వాడు, అనవసరంగా మిస్ అయిపోయి అనే మెసేజ్ ఎప్పుడు మన బ్రెయిన్ హైపోథాలమస్ చిన్న మెదడు ఎప్పుడు అది గుచ్చుతూ ఉంటుంది. ఆ జ్ఞాపకం ఎల్లకాలం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఒక మెచ్యూరిటీ వచ్చి, ఒక కన్సిస్టెన్సీ వచ్చి, ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ డైవర్ట్ చేసుకో. నీ వెయిట్ రిడక్షన్ మీద ఫోకస్ పెట్టు, ఏమైనా గేమ్స్ స్పోర్ట్స్ మీద డైవర్ట్ చేసుకో నీ బ్రెయిన్. మెడిటేషన్ అండ్ యోగాలోకి వెళ్ళు. ఇలాంటి రకరకాల పద్ధతులు ఉన్నాయి నీ మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి, కాన్స్టెంట్గా అది నొక్కకుండా ఉండటానికి. అంతకు మించి నీకు హెల్ప్ కావాలంటే కమ్ టు మీ, ఐ విల్ హెల్ప్ యూ. మీరేమీ ఫండ్ చేయక్కర్లేదు, ఐ విల్ డూ ఇట్ ఫ్రీ. థ్యాంక్ యూ సార్. మేడం, ఈ కేసు చాలా బెస్ట్ కేసు ఇప్పుడు జనరేషన్లో నడుస్తున్న టాపిక్స్ కానీ నేను అనుకుంటున్నా. వీళ్ళ కేసులో ఉన్న ప్లస్లు మైనస్లు మాట్లాడడానికి ముందు బెట్టింగ్ యాప్స్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. వీళ్ళు ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడిగామా, అతను మారటానికి రెడీగా ఉన్నాడు, మీరు అన్యోన్యంగా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, మరి కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు కదా అండి అంటే, మాకు మేడం అక్కడికి వెళ్ళాము, మాకు ఎక్స్పెన్సెస్ చెప్పారు, అది మేము భరించే పొజిషన్లో లేక ఇక్కడికి వచ్చాము అని. కొంత లిమిట్స్ వరకే ఫ్రీ సర్వీసులు చేయగలుగుతారు ఎవరైనా కానీ. సో దీనికి సంబంధించి తను అడిగిన ఒకే ఒక పాయింట్, మరి సార్ కౌన్సిలింగ్ ఇస్తారు, అసలు గవర్నమెంట్కి సంబంధించి ఉన్నాయని. మన షోలు చూసే వాళ్ళు చాలా మంది ఏంటంటే, ఇక అక్కడికి వెళ్తే పని అయిపోద్ది, అక్కడికి వెళ్తే సార్ కౌన్సిలింగ్ ఇచ్చేస్తారు, మేడం ఫ్రీగా కేసులు వేసేస్తారని. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుందండి. మా లిమిట్ వరకే మేము చేయగలం, మా ప్రొఫెషన్స్ మాకున్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ సర్వీసులు చేయడం అన్ని సందర్భాల్లో కుదరదు. 1, 2 ఎందుకు చేస్తామంటే సెన్సిటివ్గా ఫీల్ అవుతాం. అవి అరే ఇది మనమే చెయ్యాలి, ఈ కేసు ఇది మనం ఇస్తేనే వీళ్ళకి కరెక్ట్గా, ఇంకో చోటకి వెళ్తే వీళ్ళకి న్యాయం జరగదని. ఇప్పుడు వీళ్ళకి కౌన్సిలింగ్ సార్ ఇచ్చారే అనుకోండి, మ్యాక్సిమం బయట ఇవే ఉన్నాయి, అందరూ క్యూ కడతారు. ఆయన వాల్యుబుల్ టైం తీసుకోలేం కదా, మనం సజెషన్ వరకు ఏంటి అనేది చెప్పించగలుగుతాం. అదే ఒకటే ఉంది అసలు, అట్లాంటి ఇంకెక్కడ సొసైటీలో లేవు. చేస్తాం సర్వీస్ అనేది, ఫ్రీ సర్వీస్ చేయడానికి. సో మనం రీసెంట్గా కూడా చూస్తే అండి, కేసులకి సంబంధించి చాలా మంది, ఇక రమ్య గారి దగ్గరికి వెళ్తే ఫ్రీ కేసులు వేసేస్తారు అంటే, అక్కడ అడ్వకేట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీ రేంజ్లో మీరు అడ్వకేట్స్ని పెట్టుకొని మీరు కోర్టులో ఫైట్ చేయాలి. కోర్టు దాకా వెళ్ళాలంటే అది జడ్జి టైము, మేము వెళ్ళి కోర్టులో ఆర్గ్యూ చేయాలి. సో అన్ని సందర్భాల్లో ఫ్రీగా సర్వీసులు చేయడం కుదరదండి. ప్రాపర్గా మీరు అక్కడ అడ్వకేట్స్ని కన్సల్ట్ అవ్వండి, సైకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అవ్వకపోతే ఏమన్నా హెల్ప్ చేయగలరు అనేది గవర్నమెంట్ తరపున ఏం ఫ్రీగా ఉన్నాయో మేము చెప్పగలుగుతాం. ఈ స్టేజ్ మీద మేము ఎంత చేయగలమో అంత చేస్తున్నామండి. ఎందుకంటే ఇది టోటల్లీ ఫ్రీ సర్వీసు. ఇలా ఏదైనా జరుగుతుంటే బయట మీరు రియలైజ్ అయ్యి మీరు రెక్టిఫై చేసుకుంటారు, ఇవి రిపీట్ అవ్వకుండా ప్రాబ్లమ్స్ అనేది మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. సో దయచేసి ఇది అర్థం చేసుకుంటారని నా రిక్వెస్ట్. బెట్టింగ్ యాప్ల్లో ఈరోజు మనం సోషల్ మీడియా చూస్తే విపరీతమైన ట్రెండింగ్. సార్ చెప్పింది ఇందాక ఒక ఏరియా వరకు 18 మెంబర్స్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడితే ఓ రేంజ్లో సూసైడ్లు జరుగుతున్నాయి.
ఫోన్లోనే జీవితం హరించుకుపోతున్నాయి. గేమ్లు ఆడుకుంటూ దాన్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ సిగ్గుపడండి దయచేసి. ఎందుకంటే నాకు తెలిసి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తెలియదు దాని ఎఫెక్ట్ ఎంత దరిద్రంగా ఉంటుంది అని. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓకే మాకు ప్రమోషన్ చేయమని ఇచ్చారు, డబ్బులు ఇస్తున్నారుగా, దాని సైడ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో తెలియట్లా. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు. మనం చేయకపోతే ఇంకొకరు చేస్తారు, అదేదో మనమే చేస్తే బెటరు అని అన్ఎడ్యుకేటెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ తెలియక చేస్తున్నారని నేను అనుకుంటున్నా. మేబీ తెలిసి చేస్తే మీ కర్మ అండి, అది నిజంగా పాపం. ఎందుకంటే మనం ఒకటి చేస్తున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్లు ఎట్లా ఉంటాయి, మనం తినే రూపాయి నిజాయితీగా తీసుకుంటున్నామా లేదా అనేది గుండెల మీద చేసుకుని నిద్రపోయేలాగా ఉండాలి. తిప్పి కొడితే 5 years లో కోట్ల విల్లాలు ఫ్లాట్లు కొంటున్నామంటే ఎక్కడి నుంచి వస్తాయి? అంతలా నిజంగా ఎంత సెలబ్రిటీకి కూడా రావు. ఇలా ప్రమోషన్స్ చేసుకొని తీసుకోవడమే తప్ప, అది చేస్తున్నప్పుడు తీసుకోండి, మీ రేంజ్ లో మీరు తీసుకోండి. కానీ అవతల వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నామా అనేది 1కి 100 సార్లు మీరు రియలైజ్ అయితే బాగుంటుందనేది నా ఉద్దేశం అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.